ఎప్పుడైనా తాగుతున్నప్పుడు సరదాగా అయినా సరే డౌట్ వచ్చిందా, మందు వెజ్జా నాన్ వెజ్జా అని? నిజంగా నీకు వస్తే ఇది నీకోసమే. మనం రెగ్యులర్గా తాగే విస్కీ అవ్వచ్చు, బ్రాండీ అవ్వచ్చు, రమ్ అవ్వచ్చు, జిన్ అవ్వచ్చు, టెకీలా అవ్వచ్చు, వాడ్కా అవ్వచ్చు, ఆర్ బీర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి వెజ్జే, ఒక వైన్ తప్ప. అది కూడా పర్టికులర్గా కొన్ని టైప్ ఆఫ్ వైన్స్ మాత్రమే. ఈ కొన్ని టైప్ ఆఫ్ వైన్స్లో ఒక యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్ని వాడతారు. ఆ ప్రోడక్ట్ పేరు జెలటిన్. ఈ జెలటిన్ అనేది యూఎస్లో చాలా ఫేమస్. రీజన్ ఏంటంటే చాలా వరకు చిన్నపిల్లలు తినే క్యాండీస్లో ఆర్ గమ్మీస్లో ఈ జెలటిన్ యూజ్ చేస్తారు. అసలు ఈ జెలటిన్ని వైన్ మేకింగ్లో ఎందుకు యూజ్ చేస్తారు అనే క్వశ్చన్ వస్తే, జెలటిన్ని ఒక ఫైనింగ్ ఏజెంట్ లాగా వాడతారు. అంటే ఏంటంటే ఒక వైన్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వైన్ అడుగున చాలా సెడిమెంట్ ఉంటుంది. అంటే వైన్ మేకింగ్కి యూజ్ చేసిన ఈస్ట్ అవ్వచ్చు, వైన్లో ఉండే క్రిస్టల్స్ అవ్వచ్చు, అంటే దాన్ని టార్టార్స్ అంటారు. ఇవి న్యాచురల్గా గ్రేప్స్ నుంచి ఫామ్ అవుతాయి. వీటిని క్లియర్ చేయడానికి ఆర్ క్లీన్ చేయడానికి ఈ జెలటిన్ని ఒక ఫైనింగ్ ఏజెంట్ లాగా వాడతారు. అలా అని చెప్పేసి అన్ని వైన్స్లో జెలటిన్ వాడరు. ఏవైతే చీప్ వైన్స్ ఉంటాయో ఆ చీప్ వైన్స్లో మాత్రమే జెలటిన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ ఉండే ఫైనింగ్ ఏజెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో చీప్గా అయిపోవడానికి ఈ జెలటిన్ యూజ్ చేస్తారు. అసలు ఎంత చెప్తున్నావు ఆ జెలటిన్ని దేంతో తయారు చేస్తారు అని అసలు చెప్పట్లేదు అంటావా? జెలటిన్ని మోస్ట్లీ ఆవు అండ్ పంది మీట్తో తయారు చేస్తారు. సో కొన్ని టైప్ ఆఫ్ వైన్స్ తప్పితే మిగిలివన్నీ వెజ్జే. సో ఇప్పుడు అర్థమైంది కదా మందు వెజ్జా నాన్ వెజ్జా అని. వెజ్జే కదా అని తాగి దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు. తిరణాల్లో పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. అర్థమైందా? చేర్స్.